సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించాల్సిన సమయం అయిపోయిందన్న సీఎం మన భవిష్యత్ ప్రణాళికలు ప్రజలకు ఏం చేయబోతున్నామనే దానిపై దృష్టి సారించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. సభలో మాట్లాడే అంశాలపై విప్ల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. సభలో చర్చ పక్కదారి పట్టకుండా సభా సమయం వృధా కాకుండా సమర్థవంతంగా నడిపేలా చూడాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమకు సబ్జెక్టు మాట్లాడడానికి కూడా సమయం ఇవ్వలేదని, సీఎల్పీ నేతగా ఉన్న భట్టి విక్రమార్కకు జానారెడ్డికి కూడా మైక్ ఇవ్వలేదని రేవంత్ గుర్తు చేశారు. సెషన్ మొత్తం సస్పెండ్ చేసి ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు తనను సభకు రాకుండా చేశారన్నారు సీఎం రేవంత్. అసెంబ్లీ సమావేశాల సమయంలో హాజరు విషయంలో ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. అసెంబ్లీ కమిటీలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. ఇటు నేతలకు క్లాస్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. సభ్యులందరూ ఖచ్చితంగా సమావేశాలకు హాజరు కావాలని, అటెండెన్స్ వేసుకుని వెళ్తామంటే కుదరదన్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రోజుకు 3 సార్లు అటెండెన్స్ తీసుకుంటామని తెలిపారు. సీఎల్పీకి రాని నేతలపై మండిపడ్డారు. సీఎల్పీ మీటింగ్కు కూడా రానంత బిజీగా ఉన్నారా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రేవంత్. ఇక మీడియాతో చిట్చాట్ సమయంలో జాగ్రత్తగా ఉండాలని, రాష్ట్ర స్థాయి విషయాలు మాట్లాడొద్దని సూచించారు.